వేములవాడలో ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. పట్టణంలోని కోరుట్ల బస్టాండ్, సాయినగర్, బోనాలవాడ తదితర ప్రాంతాల్లో స్వైర విహారం చేసి మధ్యాహ్నం 2 గంటల నుండి 8 గంటల సమయంలో 6 గంటల వ్యవధిలో సుమారు 12 మందిపై దాడి చేసి గాయపరిచింది. దాంతో గాయపడిన బాధితులు ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే వరుసలో మరికొంతమంది బాధితులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు పట్టణంలో రోజురోజుకు కుక్కల స్వరవిహారం పెరిగిపోతుంది. గత నెల రోజులుగా పట్టణంలో తరచూ 10ల సంఖ్యలో కుక్క కాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడదపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్, మోస్ట్లీ ఎక్కువనే, ఇంకా 10 మెంబర్స్ వరకు ఉంటారు. డాగ్ బైట్ తోని వచ్చారు. అది లైక్ సివియర్ డాగ్ బైట్ తోని, సేమ్ డాగ్ అన్నమాట. బైపాస్ దగ్గర సేమ్ డాగ్ ఇంతమందిని గరిచిందంట. సో ఇది అంతమందిని గరిచిందంటే అది ఆల్మోస్ట్ డేంజరస్ డాగ్ అయి ఉంటుందండి. సో మున్సిపల్ వాళ్ళు దీన్ని కేర్ తీసుకొని దాన్ని కొంచెం పట్టుకుంటే జనాలకి సేఫ్ గా ఉంటుంది. అండ్ డాగ్ బైట్ కి గురైన వాళ్ళు వెంటనే డెటాల్ సోప్ తోని రన్నింగ్ వాటర్ దగ్గర ఆ పార్ట్ పెట్టేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ క్లీన్ చేసుకున్న వెంటనే తర్వాత హాస్పిటల్స్కి వస్తే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. భయపడాల్సింది ఏరియా హాస్పిటల్కి ఆల్మోస్ట్